హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మేధ చచ్చిపోవాల్సిందే. ఎలాగో బతికి బయటపడింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మూతపడిపోయింది. కట్టాల్సిన బాకీలు, ఇవ్వాల్సిన పైకం, ఇల్లు, వంటి మీద నగలు అమ్మేసి తీర్చేసింది. మేధ మనసు ఒక అంతులేని అఘాతంలోకి దొర్లిపోయినట్లుగా అయింది. అక్కడంతా కటిక చీకటి, దారి తెన్ను తెలియని అయోమయంగా ఉంది. రజని అమెరికా వెళ్ళిపోయాడు. మేధ ఊరుకోలేదు. ఆనంద మహర్షి ఒక లాలస నిండిన వ్యక్తి. కొంతమంది వ్యక్తుల్లో బలహీనతలకి ఎరవేసి ఆయన తనకి తానుగా ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఆనంద భవనంకి రజనీ లాంటి వాళ్ళు తమ ప్రతిభని ఇటుకలుగా మోసే కూలివాళ్ళవుతున్నారు. రజనీ నైపుణ్యం పుణ్యమా అని ఆయనకి అనతి కాలంలోనే అంతులేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరిట భజన సమాజాలు వెలిశాయి. రజనీ వెళ్ళిపోయాడని తెలియగానే పరి అంకుల్, ప్రభాకర్, సుహాసిని అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు మేధని చూడటానికొచ్చారు. మేధ చేతులు జోడించింది. దయించి ఆ మాటలు ఎత్తకండి, మీ సానుభూతి చూపించి నన్నింకా చంపకండి అంది. మేధ పిల్లల్ని చూడటం మానేసింది. వాళ్ళని చూస్తుంటే, ముఖ్యంగా ప్రశాంతి ముఖంలో అచ్చుగుద్దినట్లున్న ఆ నల్లని కళ్ళు చూస్తే రజనీని చూస్తున్నట్లుగా ఉంది. పో, నా కళ్ళకి కనిపించకుండా అవతలికి పో, నా ఎదురుగా వచ్చావా చంపేస్తాను. మేధ అరుస్తూ ఉంటే ప్రశాంతి భయపడి పారిపోయి సుహాసిని మెడని కౌగిలించుకుని వణికిపోసాగింది. మేధకి పిల్లల్ని చూస్తూ ఉంటే రెట్టింపు ద్వేషం కలుగుతుంది. వారిని బద్ధశత్రువులుగా చూస్తుంది. వాళ్ళ నీడ కూడా గిట్టనట్లు దగ్గరికి రానేయటం లేదు. మేధ మనసు సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులా ఉంది. నిలబట్టానికి, ఆలోచించటానికి ఆలంబనే దొరకటం లేదు. ప్రభాకర్ మేధను ఒక క్షణం కూడా వదలటం లేదు. మీరు భయపడకండి, నేనేం చావను అంది. మేధ, నాకెవ్వరితో మాట్లాడాలని లేదు. తలుపు వేసుకోబోతూ ఉంటే అతను వారించాడు. మేధ, మేధ, నువ్వేం చేస్తున్నావో తెలుసా? అమాయకులైన పసిపిల్లలను శిక్షిస్తున్నావు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత? మేధ ఎండిన పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఎందుకుండాలి? తండ్రి అవసరం లేదని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతే తల్లెందుకు సాకాలి? ఎందుకా? మగవాడికి లేని బుద్ధి, మానవత్వం, సంస్కారం ఇంకా స్త్రీలో మిగిలున్నాయి కాబట్టి. నో, ఇలాంటి పొగడ్తలతోనే, ఇలాంటి తీయటి మాటలతోనే ఆడదానికి మెడలో గుదిబండ వేస్తున్నారు. ఇక అది సాగదు. మేధ, ఒక్క నిమిషం నీ ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? ఎవరో నిన్ను బాధ పెట్టారని, వారిని ఏమీ చేయలేని నువ్వు అమాయకులైన ఈ పసివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇది అన్యాయం కాదా? కమాన్ మేధ, నీలో వ్యక్తిత్వం ఏమైపోయింది? మేధ కళ్ళెర్ర చేసింది. ప్రభాకర్, నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదన్నానా? అవతలికెళ్ళు. ప్రభాకర్ అవతలికి వెళ్ళిపోయాడు. అతను మేధ మనసు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూస్తున్నాడు. అతనికి మేధని చూస్తుంటే జాలేస్తుంది. కానీ ఏమీ చేయలేడు. మేధ జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుపోయింది. గిరగిరా తిరుగుతోంది. మేధ తేలి పైకొస్తుందో, దానిలో అడుక్కి వెళ్ళిపోతుందో కాలమే నిర్ణయించాలి. అతను పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. డాడీ చెప్పకుండా ఊరెళ్ళారమ్మా, అందుకని మమ్మీ అంత కోపంగా ఉంది అంటూ బుజ్జగించాడు. చెప్పినట్లు విని మమ్మీని విసిగించొద్దు అంటూ నచ్చ చెప్పాడు. సుహాసిని ఏడుస్తూ అంది. మేధ, మీ బావగారు పోతే నాకెంత ఊపిరి పోసావే, నీకే వచ్చాయి ఈ బాధలు. నాకే బాధలు లేవక్క, జస్ట్ నీరసంగా ఉంది అంతే. మేధ ఏడవగా ఎవ్వరూ చూడలేదు. మేధ ఆనంద మహర్షి గురించి పత్రికలకి వ్యాసాలు రాసింది. ఆయన జీవితం చీల్చి చెండాడుతున్నట్లుగా ఉన్నాయవి. మేధ శోధిస్తూ ఉంటే ఆధారాలు దొరకసాగాయి. డబ్బు గల వారిని ఆయన మోసగిస్తున్నాడు. ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలు, భర్తలు వదిలేసిన వాళ్ళు, ఆస్తిపరులు, అందమైన వాళ్ళు అతి ముఖ్యమైన ఆకర్షణలు. అతని శిష్యగణంలో చాలామంది యువకులు, ఆరోగ్యవంతులు, స్ఫురద్రూపులు అయిన వాళ్ళున్నారు. వారిని వీరిని జత చేసి ఒకరిని ఒకరికి ఎరవేస్తున్నాడాయన. మధ్యతరగతి జీవితాల్లో ఉండే కఠోర నియమాలు, బంధాలు అక్కడ ఉండవు. నిత్య జీవితంలో రుచిపచి లేనట్టు విసిగిపోయిన వారికి అక్కడ ఒక దైవేంద్ర వైభవం. అక్కడ మనిషికి మనిషి సులభంగా దొరుకుతాడు. బంధాలు లేవు, బాధ్యతలు అసలే లేవు, అనుబంధాలు అంటూ కట్టుపడేసే నియమాలు లేవు. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. గాలిలో ఎగిరే పిట్టకైనా ఒక నియమం ఉందేమో, వీరికది లేదు. మనసుకి, శరీరానికి ఇష్టం వచ్చిన రీతిలో ఆనందం గ్రోలటమే వారి ధ్యేయం. నర్మదా అనే అమ్మాయి మేధని వెతుక్కుంటూ వచ్చింది. మేడం, నేను మీ ఆర్టికల్స్ చదువుతున్నాను.
నేను కూడా వెలుగుకి ఆకర్షింపబడ్డ శలభాల్లో ఒకదాన్ని అంటూ తన జీవితం గురించి చెప్పింది. నర్మదకి భర్త పోయాడు, పిల్లలు లేరు, వయసులో ఉంది, ఆస్తిపరురాలు, జీవితం నిండా వెలితి. మహర్షి దగ్గర ఆత్మానందం దొరుకుతుందనే ఆశతో వెళ్ళింది. కొద్ది రోజులలోనే వారి ఉచ్చులో ఇరుక్కున్నానని తెలిసింది. అది తెలుసుకునేసరికే ఇల్లు వళ్ళు గుల్లయింది. మేధ నర్మదని మహర్షి మీద కేసు పెట్టమని అడిగింది. నోనో, మాది చాలా పేరు ప్రతిష్టలు గల కుటుంబం అంది నర్మద. నర్మద, మీరేం చేస్తున్నారో తెలుసా? ఈ నిజం బయటికి రానియకుండా మీలాంటి కొంతమందిని అన్యాయం పాలు చేస్తున్నారు అంది. మేధ ప్రోద్బలంతో నర్మద అంగీకరించింది. నాకు తెలిసిన ఒక అతను విజయ్ అని ఉన్నాడు. అతను లీడింగ్ లాయర్. ఏ కేసు పట్టుకున్నా అంతు తేలుస్తాడు. అతనితో మాట్లాడతాను. అతని చేత మహర్షి మీద కేసు పెట్టిస్తాను. ఆ సాయంత్రం మేధ విజయ్ ఇంటికి వెళ్ళింది. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత అతను 1-2 సార్లు కలిశాడు. ఇంటికి రమ్మనమని ఆహ్వానించాడు. మేధ వెళ్లాలనే అనుకుంది. ఫోన్ చేస్తే రోహిణి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్కి ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకి రమ్మన్నాడు. మేధకు ఆ టైంలో పని ఉంది. పరి ఇంటికి వెళ్ళొస్తూ దోవలో విజయ్ ఇంటి దగ్గర ఆగి వెళ్ళింది. టైం 3 గంటలు కావస్తోంది. తలుపులు తీసే ఉన్నాయి. నౌకర్లు ఎవరూ లేరు. మేధ లోపలికెళ్ళింది. లోపల నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మేధ సందేహంగా ఆగిపోయింది. రోహిణి అరుస్తుంది. నీకసలు సిగ్గుందా? నాతో బెంగళూరు వెళ్తున్నానని చెప్పి మద్రాసు వెళ్తావా? ఆ లేడీ టైపిస్ట్ని వెంటేసుకుని కులుకుతావా? నోర్మి, నా వెనక సిఐడిలా చేరి ప్రతిదానికి ఆరాలాగుతావు. నేనిక భరించను. లేడీ టైపిస్ట్ కాదు, 100 మంది ఆడవాళ్లతో తిరుగుతాను. నా ఇష్టం. ఏమిటి తిరుగుతావా? ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను వాళ్ళని చీల్చి ఎండేస్తాను. నేను నీ భార్యని. భార్య? భర్తకొక్కనాడైనా కమ్మటి భోజనం పెట్టావా? నా ఆస్తి అంతస్తు మహారాణిలా అనుభవిస్తున్నావు. ఎందుకు పెట్టాలి? రోహిణి ఏకశక్యంగా అంది. వంటలు చేసి మగవాణ్ణి ఆకట్టుకునే ఆడాళ్ళంటే నీకు అసహ్యంగా? అదిగో అదే. పెళ్లి కాకముందు నేనన్న ప్రతి మాటను గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా తీరుస్తూ నరకం పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. అనుభవించు తీరిగ్గా. మరి ఆ లేడీ టైపిస్ట్ని తీసేస్తావా లేదా? తీయను. నా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, పందికి బురదగుంటంటే ఇష్టం. ఏమిటే వాగావు? ఎవరే పంది? విజయ్ రోహిణిని కొట్టాడు. నువ్వేరా. నువ్వు పందివే కాదు, ఎంగిలాకులు నాకే కుక్కవి. మేధని వాడు వదిలేశాడుగా, మళ్ళా మొదలుపెట్టు. మళ్ళీ దెబ్బలు వినిపించాయి. మేధ అడుగులు వెనక్కి వేసి గిరుక్కున వెనక్కి తిరిగి గవాలన బయటికి పారిపోయొచ్చింది. మేధకింటికొచ్చిన మనసంతా చేదు తిన్నట్లుగా ఉంది. 2 సంస్కారం గల మనుషులు మాట్లాడుకునే మాటలేనా? 6:30 అవుతూ ఉండగా విజయ్ ఫోన్ చేశాడు. మేధ, నువ్వు రాలేదేం? నేను రోహిణి 3 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు. రోహిణి నీకోసం స్పెషల్గా బాదం ఖీర్ తయారు చేసింది. చాలు విజయ్, చాలు. నీ హిపోక్రసీక చాలించు. మేధ మనసులోనే చెవులు మూసుకుంది. విజయ్ నర్మదని మర్నాడు తీసుకురమ్మనమని చెప్పాడు. మేధ ఉదయం పనిచేస్తూ ఉంటే ఫోన్ మోగింది. మేధ తీసింది. హలో మేధ, అవతల నుంచి రోహిణి పలికింది. హలో రోహిణి, నీతో ఒక మాట చెప్తానేమి అనుకోవుగా? నువ్వు అనుకున్నా నేను లక్ష్య పెట్టననుకో. చెప్పు. నువ్వు దయించి విజయ్ దగ్గరికి రావద్దు. అతనితో మాట్లాడటం కానీ ఫోన్ చేయటం కానీ చేశావా నేను ఊరుకోను. ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నానని ఏమీ అనుకోకు. సారీ. విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడే కానీ తర్వాత అతను తొందరపడ్డానని అనసాగాడు. నాకు ఒళ్ళు మంటగా అనిపించేది. అతను నా ఎదురుగా తీయగా మాట్లాడుతూ నా మీదనే తన ప్రాణం ఉన్నట్లు నటిస్తూ నా వెనకే లేడీ క్లర్కులతో తిరుగుతాడు. ఐ హేట్ హిమ్. అతన్ని వదిలేయచ్చుగా అంది మేధ. ఎందుకు వదలాలి? విజయ్కి పరువంటే ప్రాణం. అది నాకు తెలుసుగా. నేను దాన్ని ఆయుధంగా తీసుకున్నాను. యాగి చేస్తానంటే హడలి దారికి వస్తున్నాడు. నువ్వు మరో లాయర్ని వెతుక్కో. నా భర్త జోలికి మాత్రం రావద్దు. ఉంటాను. రోహిణి ఫోన్ పెట్టేసింది. మేధ ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ క్షణక్షణం ప్రతి వాళ్ళ దగ్గర రోహిణి గురించి అంత ప్రేమ ఉన్నట్లు ఎందుకు చెప్తాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి రోహిణికి పడదు. కానీ అతనికి సంసారిక జీవితం కన్నా రోహిణి కన్నా అతని పరువు ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకుంటాడు. 2 రోజుల తర్వాత నర్మద తను కేసు పెట్టనని అంది. అదేమిటి నర్మదా అంది మేధ. ఇదంతా గొడవ, మా వాళ్ళు వద్దంటున్నారు అంది. మేధ ఆనంద మహర్షి గురించి సిబిఐకి రిపోర్ట్ చేసింది. తన కర్తవ్యం తను నెరవేర్చింది.
తర్వాత చేయాల్సిన బాధ్యత వారిది, తనది కాదు. మేధ కూర్చుని ఉంది. తను మెడిసిన్ చదవకుండా వదిలేయటం ఎంత అవివేకమో ఇప్పుడు అర్థం కాసాగింది. ఇన్నాళ్ళు తనేం చేసింది? సంపాదన విషయంలో రజనీ కాళ్ళు తన కాళ్ళన్నట్లుగా నడిచింది. రజనీ హఠాత్తుగా తనని కింద పడేసి వెళ్ళిపోయాడు. తనిప్పుడు మళ్ళా నడక నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. గుండెల నిండా శూన్యం. జీవితం మొదటి నుంచి ఒక్కొక్క ఇటుకే తీసుకొచ్చి జీవన సౌధం నిర్మించాలి. తనకి అంత శక్తి ఉందా? అడుగుల చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. వస్తూనే మేధని చూస్తూ, లే పద అన్నాడు. ఎక్కడికి అంది మేధ లేవటానికి కూడా ఓపిక లేనట్లుగా నీరస స్వరంతో. ఆలస్యం చేయకుండా తర్కం పెట్టకుండా వెంటనే నాతో రా. నాకెక్కడికి రావాలని లేదు ప్రభాకర్. మాట్లాడకుండా రా. అతను కూర్చున్న మేధని జబ్బ పట్టుకుని పైకి లేవదీశాడు. ఆలస్యం చేస్తే నష్టపోతావో అన్నాడు. ఎక్కడికో చెప్పు. చెప్పడం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని, నువ్వు చేసిన ఘనకార్యానికి సంతోషించదు గాని. అతను ఆవేశంగా మేధని ఈడ్చుకు వెళ్తున్నట్టుగా తీసుకెళ్లి ఆటోలో కూలేశాడు. ఆటో హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడెవరున్నారు అంది. చూద్దు గాని రా. చెయ్యి పట్టి లాక్కు వెళ్ళాడు. ఒక రూమ్లోకి వచ్చారు ఇద్దరు. చూడు మేధ, నువ్వేం చేశావో నీ కళ్ళతోనే చూడు అన్నాడు మంచం వైపు చూపిస్తూ. మేధ చూసింది. అక్కడ మంచం మీద ప్రశాంతి పుల్లల్లా ఉన్న కాళ్ళు చేతులతో చిక్కి శల్యమయ్యి మంచానికి అంటుకుపోయినట్లుగా ఉంది. ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు. గ్లూకోజ్ డ్రిప్ పెట్టారు. చూడు నీ నిర్లక్ష్యం ఎంతవరకు వచ్చిందో. ప్రశాంతి నీ కోసం ఏడ్చి ఏడ్చి ఇలా అయింది. నువ్వేమో వాళ్ళని హాస్టల్కి పంపేశావు. చూడు, చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం. మేధ మంచం దగ్గర కూలబడింది. ప్రసూ ప్రేమగా పిలిచింది. ప్రసూ మళ్ళీ పిలిచింది. ప్రశాంతి కళ్ళు ఎక్కడి నుంచో చూస్తున్నట్లుగా తెరుచుకున్నాయి. ఆ చూపులు బేలగా ఉన్నాయి. ఏడుపుతో పొట్ట అదురుతోంది. మమ్మీ, నా మీద కోపం వచ్చిందా అన్నట్లు దీనంగా చూస్తుంది. ప్రసూ మేధ మంచం మీదకి వాలిపోయింది. ముద్దులతో ఆ చిన్నారి తలని నింపేసింది. నేనెంత తప్పు చేశానమ్మా, నేనెంత పాపిష్టిదాన్ని. ఏడుస్తూ ఉంటే శాంతి కూడా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది. మమ్మీ అంది. మేధ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. తనకెవరూ లేకపోవటం ఏమిటి? తన కోసం తనే కావాలని తప్పిస్తున్న ఇద్దరు పిల్లలుంటే ఇంతకంటే బ్రతకటానికి ఆలమ్మని ఇంకేం కావాలి? మేధ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చింది. ప్రభాకర్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఎంత చిత్రం, ఈ స్కూలు నా కోసం పెట్టినట్లయింది అంది. కోలుకున్న ప్రశాంతిని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మేధ కుండెలు చెరువులయ్యేవి. ప్రభాకర్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడకపోతే ప్రశాంతిని తను బలవంతంగా చంపేసినట్లే అయ్యేది. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మమ్మీ టాటా అని చెయ్యి ఊపుతుంటే మేధకి కంఠం గద్గదికం అవుతుంది. పరి అంకుల్ రోజు సాయంత్రం వేళ వస్తున్నారు. పిల్లలతో కలిసి కబుర్లు చెప్తారు, నవ్విస్తారు, అల్లరి చేస్తారు. మేధ నీకో కథ చెప్పనా అంటారు. వద్దంకుల్, నాకు కథలు వినాలని లేదు. నా కళ్ళకి నా చుట్టూ ఎన్నో జీవితాలు కథలుగా కనిపిస్తున్నాయి అంది. అది అక్షరాలా నిజమే. మేధ మత్తు వదిలిన వ్యక్తిలా కలలో నుంచి మేల్కొన్న దానిలా ఒక్కసారి స్పృహ వచ్చినట్లుగా మెల్లిగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. చుట్టూరా ఎంతమంది బాధాపీడితులు, తనకంటే మించిన వ్యధాభరితులు, అకారణంగా భర్తలు వదిలేసిన వాళ్ళు, ప్రాణప్రదంగా పెంచుకుని పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ముఖమైనా చూడకుండా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, పెళ్ళయ్యి పిల్లలుండి కూడా పరాయి స్త్రీలతో చేరి సుఖజీవనం సాగిస్తున్న ప్రబుద్ధులు, ప్రేమించినట్లు నటించి కావలసిన ఆనందం కొల్లగొట్టి మళ్ళా భార్యల చెంగుల చాటున దాగి మా భార్యలే మా నెత్తి మీద దేవతలు అన్నట్టు ప్రవర్తించే పురుష పుంగవులు, తమలో ఏ లోటు లేకపోయినా పెళ్లి కాకుండా ఉండిపోయి నలుగురితో అనవసరంగా మాటలు అనిపించుకుంటున్న పెళ్లి కాని ఆడపిల్లలు, కట్నాలు ఇవ్వలేదని, అందంగా లేరని హింసింపబడుతున్న అమాయకులైన స్త్రీలు. బాధల ఆడవారికి కాదు, మగవారికి కూడా అనేక ఉన్నాయి. ఉద్యోగాల్లో వేధింపబడుతున్నవారు, ఆర్థికంగా కృంగిపోతున్నవారు, నమ్మిన స్నేహితులుగా వచ్చి అప్పులు అడిగి ముంచేస్తే బికారలైన వ్యక్తులు, దాదాపు తనెవరిని చూసినా స్త్రీ పురుష వివక్షత లేకుండా ఏదో ఒక వ్యధిని మెడలో గుడిబందగా మోస్తూ దాన్ని వదిలించుకోవటానికి మౌన పోరాటం జరుపుతున్నవారే. తనది ఒక విధమైతే వారిది మరో రకం. ఈ పోరాటం వారిని కృంగదీస్తున్నా వారెవరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటం లేదు, ఎవరిని నిందించటం లేదు. ఉన్న సుఖమేదో రక్షించుకుంటూ బాధపడుతున్న దాన్ని దూరం చేసుకోవాలని పెనుగులాడుతున్నవారే. మేధ తనకి ఎంతో తెలుసును అనుకుంది. కానీ ఏమీ తెలియనట్లుండే వీరి జీవితాల్లో నుంచి తను నేర్చుకోవాల్సింది
ఆచరణలో పెట్టాల్సింది ఎంతో ఉంది అనిపించసాగింది. మేధ తన జీవితం ఒంటరిగా మళ్లీ నిర్మించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే లోకులు హేళనలతో, వెక్కిరింతలతో, సూటిపోటి మాటలతో తన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేధ మార్కెట్లోకి వెళ్ళొస్తూ ఉంటే, అదిగో ఆవిడగారే మేధ, డాక్టర్ గారు అమ్మాయి, భర్త వదిలేశాడు అని ఒకరంటే, అవునట కదూ, సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడట అని ఇంకొకరు అంటే, సన్యాసమా, నిజంగానా, ఈ మహాతల్లి ఏం చేసిందో మరి, మానవుడు పారిపోయాడు అని మరొకరు అంటే అందరూ కొల్లును నవ్వటం. మేధ నిర్వికారంగా మరింత హుందాగా నడిచొచ్చింది. ఆ ముఖంలో తొట్టుపాటు లేదు, కృంగిపోయిన భావం లేదు. నేనేమీ తప్పు చేయలేదు అనే విశ్వాసం, మీ హేళనలు నన్నేమీ చేయలేవు అనే నిరసన. మేధ రాత్రి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటే శాంతి చెప్పింది, మమ్మీ, మరే మా స్కూల్లో పిల్లలు మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు మమ్మీ. ఏమని? డాడీ మనల్ని వదిలేశారటగా, మనం మంచివాళ్ళం కాదుట. డాడీ వదిలేస్తేనే మాకు మమ్మీ ఉందని చెప్పండి, మీకంటే మేము చాలా మంచివాళ్ళం అనండి. మర్నాడు శాంతి ఉత్సాహంగా చెప్పింది, మమ్మీ, నేను అలాగే అన్నాను, నన్ను ఇంకెవ్వరూ ఏమీ అనలేదు. మేధా, ప్రభాకర్ పేర్లు జత చేసి స్కూల్ గోడల నిండా ఎవరో అసభ్యంగా రాశారు. ఇది చూసిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు, ఈ పాడు స్కూల్లో మా పిల్లల్ని చదివించం బాబు అన్నారు. నిక్షేపంగా తీసుకెళ్ళిపోండి అంది మేధ. పిల్లలు కొంతమంది టీసీలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు. ప్రభాకర్ వాటిని చూసి నిట్టూర్చాడు. మేధ పేపర్లు దిద్దుతూ ఉంటే అతను వచ్చి కూర్చున్నాడు. మేధ, నేను నీకు ముఖ్య విషయం చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. చెప్పు అంది. ఈ స్కూలు బాధ్యత అంతా నీకు వదిలేసి నేను వేరే ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మన మీద వచ్చిన అపవాదులు పోతాయంటావా? మేధ సూటిగా అడిగేసరికి అతను నిరుత్తరుడయ్యాడు. నేను అనుకోవటం, నా ఉద్దేశం అది కాదు మేధా. నాకు తెలుసు ప్రభాకర్, అయినా నాకు తెలియక అడుగుతాను. ఈ ప్రపంచంలో ఇద్దరు పురుషులు స్నేహం చేస్తే పట్టించుకోరు, ఇద్దరు స్త్రీలు కలిసుంటే మెచ్చుకుంటారు. కానీ ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉంటే ఎందుకు ఇన్ని అపవాదులు, ఎందుకు ఇన్ని అవమానాలు? అంటే స్త్రీకి పురుషుడితో స్నేహం చేసే అర్హత కానీ అధికారం కానీ లేదనా? నాకు తెలియదు మేధా, అతను అస్పష్టంగా అన్నాడు. మేధ కాగితాలు సర్దుతూ ఖచ్చితమైన స్వరంతో చెప్పింది, ప్రభాకర్, నువ్వు వేరే ఉద్యోగం చూసుకుని వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు. స్కూల్ చూస్తానా లేదా అన్నది నా సొంత విషయం, నేను ఆలోచించుకోవాలి అంది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మేధ శాంతి గౌన్ కుడుతోంది. పిల్లలు నిద్రపోయారు. మేధకి ప్రభాకర్ మాటలే గుర్తుకొస్తున్నాయి. లోకం తనని ఏదేదో అంటుందని అతను బాధపడుతున్నాడు. అతని మూలంగా తనకి చెడ్డ పేరు రాకూడదు, అది వాదించాలని అతని తాపత్రయం. అందుకే అతనికి ప్రాణం లాంటి స్కూల్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతానని అంటున్నాడు. మేధకి భయం వేయటం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి స్వయం నిర్ణయం వారిది. ఒకరిని శాసించే హక్కు మరొకరికి లేదు. మే ఐ కమిన్? ఇంతలో వినిపించింది. మేధ చివ్వున తలెత్తి చూసింది. ఎదురుగా ప్రదీప్ నిలబడి ఉన్నాడు. అతను ఇది వరకటి కంటే లావుగా, ఊరిపోయినట్లుగా ఉన్నాడు. గుర్తున్నానా? విలాసంగా అడిగాడు. ఎందుకు గుర్తులేవు? ఈ మధ్య నువ్వు రాసిన నీ ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. అతను మేధ రమ్మనకుండానే లోపలికొచ్చాడు. కూర్చోమనకుండానే ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చున్నాడు. మేధ గమనిస్తూనే ఉంది. ఒంటరిగా ఆడది ఉంటే ఈ మగాళ్ళకి ఇంత స్వతంత్రం వచ్చేస్తుంది. మేధ, నా ఉత్తరాలకి నువ్వు జవాబు రాయలేదు. నేను స్వయంగా అడిగి తెలుసుకుందామని వచ్చాను. మేధ మౌనంగా ఉండిపోయింది. ఏమిటి నీ జవాబు? రెట్టించాడు. దేనికి? నా గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడిగిన దానికి. ఈ వెదర్ స్కూల్ మానిపించేస్తాను. జస్ట్ నాతో టూర్స్ రావటం అంతే. నువ్వు ఇద్దరి పిల్లల తల్లివైనా నాకు నీలో ఆకర్షణ పోలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నీకు నీ పిల్లలకి డబ్బుకి ఏ లోటు ఉండదు. నన్ను కాదన్నావా? నిన్ను ప్రభాకర్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అప్పటికే ప్రభాకర్ పెట్టి పట్టుకుని వెనక వచ్చి నిలబట్టం ప్రదీప్ చూడలేదు. బెదిరిస్తున్నావా? అంది మేధ. నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో. పోనీ ప్రేమగా దేవరిస్తున్నాను, సరేనా? మీ ఆడాళ్ళకి ఇలాంటి నాన్సెన్స్ కావాలి. నాకు కావాల్సింది నువ్వు, నీ శరీరం. అతని మాట పూర్తి కానేలేదు. తల మీద టపీమని ఏదో వచ్చి పడింది. ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది. అదేమిటా అని చూసే లోపలే ఇంకోటి వచ్చింది. మేధ అక్కడ టేబుల్ మీద ఉన్న రూళ్ల కర్ర, పేపర్ వెయిట్ విసురుతోంది. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లంటే అంత లోకువా?
మేధ పక్కనున్న గొడుగు పట్టుకుని వచ్చింది. దానితో కొట్టబోతూ ఉంటే ప్రభాకర్ ఆపి ప్రదీప్ని చొక్కా పట్టి లేవదీశాడు. ఈడ్చి ఎడాపెడా కొట్టాడు. మళ్ళీ ఛాయల్లో కనిపించావా, కాళ్ళు చేతులు విరిచేస్తాను అని హెచ్చరించి మెడపట్టి గుమ్మంలో నుంచి తోశాడు. మేధ ఆవేశం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మేధ, చూసావా, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మొత్తుకుంటున్నానా అన్నాడు. ఎప్పుడు తోడెవరొస్తారు? ఒంటరిగా బ్రతకడానికి సిద్ధమైనప్పుడే ప్రపంచంలో ఇలాంటి వెధవలుంటారని, వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అంది. పెట్టె చూస్తూ, ఇదేమిటి, ఊరెళ్తున్నావా అంది. అవును, వెళ్దామని అనుకున్నాను. నీ దగ్గరుండి నిన్ను అపవాదు పాలు చేసే కంటే నీకు దూరంగా ఉండి సాయం చేద్దామని అనుకున్నాను అతను నిట్టూర్చాడు. మేధ, నా కళ్ళు తెరిపిడి పడ్డాయి. ఎవరో అన్నదానికి వెళ్ళిపోయి నిన్ను రక్షణ లేకుండా ఒంటరిదాన్ని చేసే కంటే నీకు దగ్గరగా ఉండి ఆ మాటలు పట్టమే నయం. నా కళ్ళెదుట ఇంత చూసిన తర్వాత నేను ఇకెక్కడికి వెళ్ళలేను అన్నాడు. మేధ కళ్ళలో మూగ కృతజ్ఞత కనిపించింది. వారం రోజుల తర్వాత ఆ రోజు ప్రభాకర్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ మేధ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ప్రశాంతి శాంతితో కలిసి మంచం మీద కూర్చుని ఇంకో అమ్మాయి ఆడుతుంది. ఎవరి అమ్మాయి అన్నాడు. నా పెంపుడు కూతురు అంది. నీ పెంపుడు కూతురా? ఆశ్చర్యపోయాడు. అవును, సరిగ్గా చూడు అంది మేధ పిల్లల ముగ్గురికి కప్పులతో పాయసం తెచ్చి ఇస్తూ. ఆ అమ్మాయి మేధ నడుం చుట్టూ చేతులు వేస్తూ గారాబం నిండిన స్వరంతో, ఆంటీ, క్యారమ్స్లో నేనే ఫస్ట్ అంది. వెరీ గుడ్, నీకు నేను రేపటి నుంచి టీటీ కూడా నేర్పుతాను అంది. ఎవరు మేధ అన్నాడు ప్రభాకర్. రమ్య, ఇలారా, ఈ అంకుల్కి నమస్తే చెప్పు అంది మేధ. రమ్య మంచం దిగి వచ్చి మేధ పక్కన నిలబడి చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది. నీ పేరేమిటో కూడా చెప్పమ్మా అంది మేధ. నా పేరు రమ్య. మీ అమ్మ పేరు కూడా చెప్పు. మా అమ్మ పేరు సుమతి. అంకుల్ పేరు? మా అంకుల్ పేరు ప్రభాకర్. ప్రభాకర్ రమ్య వైపు అయోమయంగా చూస్తున్నారు. రమ్య సుమతి కూతురా? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అంది మేధ. రమ్య వెళ్ళిపోయింది. మేధ, ఇదేమిటి, సుమతి కూతురు సందేహంగా అడిగాడు. నేనే అనాథాశ్రమానికి వెళ్ళి పెంచుకుంటానని తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి నాకు ఆ ఉద్దేశం ఉంది. మనం ఉండగా రమ్య ఎవ్వరూ లేని అనాథగా ఎందుకు పెరగాలి? ప్రభాకర్, నువ్వు మాకెంత సాయం చేశావు. ఈ చిన్న పని చేసి నీకు సంతోషం కలిగించాను అనే హాయి నాకు దక్కని అంది. ప్రభాకర్ కూర్చున్నాడు. అతని చేతిలో న్యూస్ పేపర్ ఉంది. మేధ లోపలికెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. స్కూల్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది. పిల్లలు టీచర్లు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈసారి మనం బాగా సెలబ్రేట్ చేయాలి అంది మేధ. అలాగే మేధ అన్నాడు. మేధ, ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఒక్కనాడు కూడా నువ్వంటే నాకు ఇష్టం అని మాటల్లో చెప్పుకోరు. వారి చేతల్లో మాత్రం అడుగడుగునా అది కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు సంస్కార హృదయుల మధ్య స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో వారిని చూస్తే అర్థమవుతుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఉన్నతమైనది, అపురూపమైనది, కోరిక రాహిత్యం నిండిన అనుబంధం. మేధ పుస్తకాలు సర్దుతూ కిటికీలో నుంచి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. వారి నవ్వులు, సందడి, చిలిపి కబుర్లు ఆ ఇంటిలో ఒంటరితనాన్ని, నిరుత్సాహాన్ని తరిమేస్తున్నట్లుగా ఉంది. మేధ వారి ప్రపంచం తనదిగా చేసుకుంటోంది. మేధకిప్పుడు మళ్ళీ కాస్త హాయిగా అనిపిస్తుంది. అది శ్రామికుడు దినమంతా కష్టపడి సాయంత్రం వేళ విశ్రాంతి పొందే హాయి లాంటిది. మేధ ఈ 4 ఏళ్ళు చాలా కష్టపడింది. కూలి శిథిలమైపోయిన జీవితాన్ని మళ్ళీ స్వశక్తితో నిర్మించుకుంది. తనది అనే ప్రపంచం ఏర్పరచుకుంది. పిల్లలు, స్కూలు, ప్రభాకర్, పరి అంకుల్, సుహాసిని అందరూ కలిసి ఒకటే కుటుంబంలా ఉంటారు. ఎవరి జీవితాలు వారికి ఉన్నా కాస్త కష్టం వస్తే పరిగెత్తుకొస్తారు. మేధ, ప్రభాకర్, ఈ నిశ్చింత చూస్తే నాకు భయం వేస్తోంది అంది. ఎందుకని మేధ? నీకు కూడా దూరం అవుతానేమోనని. ఆ భయం పొందాల్సింది నేను. అంటే? మేధ, నీలో జీవితం నిర్మించే శక్తి ఉంది. నీకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి సుఖశాంతులుంటాయి. నీలాంటి వాళ్ళు ఎదుటివారికి మీకు తెలియకుండానే సూర్యుడిలా శక్తిని ప్రసాదిస్తారు. ఎప్పుడైనా నేనే నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయపడాలి. అలాంటి భయం నీకెప్పుడూ వద్దు. ప్రభాకర్ తన ముందున్న పేపర్ చూస్తూ, మేధ, ఈ వార్త ఉన్నావా? అమెరికాలో ఆనంద మహర్షిని అరెస్టు చేశారట.
ఆయన భక్తి ఒక వ్యాపారం అంట. ఇదిగో విను. ఆనంద మహర్షి అరెస్ట్, భక్తులు పరారీ. మేధ లేచింది. ప్రభాకర్, నీకు పని లేదా ఏమిటి? లోకంలో ఉన్న అడ్డమైన వార్తలు చదువుతావు, వినటానికి నాకు విసుగ్గా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత, నేను వెళ్తున్నాను మేధ అని వినిపించింది. సరే ప్రభాకర్ అంది మేధ. 10 నిమిషాల తర్వాత వంట ఇంట్లో నుంచి పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు. మేధ అల్మరా వైపు వెళ్తూ ఉంటే రాసుకునే టేబుల్ మీద పేపర్ కనిపించింది. అది విడతీసి దాని మీద ఒక చోట పుస్తకం ఎత్తుపెట్టి ఉంది. మేధ తీసి చూసింది. ప్రభాకర్ పెట్టాడది. అతని మనసు అర్థమైంది. మేధ తన ఎదుట ఆ వార్త చదవటానికి ఇష్టపడకపోయినా తను వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుతుందని అతని ఉద్దేశం కాబోలు కనిపించేలా పెట్టి వెళ్ళాడు. మేధ ఆ పేపర్ని చదవలేదు. సర్రున చించి 2-3 ముక్కలు చేసింది. చెత్తబుట్టలో పారైపోయి ఆగింది. ఆ ముక్కలు ఇంట్లో ఉండటం ఇష్టం లేని దానిలా భద్రంగా తీసుకెళ్లి వాకిట్లో చెత్తకుండీలో పడేసొచ్చింది. మేధ ఇంటి గుమ్మం ఎక్కుతూ ఉంటే లారీ ధ్వనయింది. మేధ తిరిగి చూసింది. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. చెత్తకుండీ దగ్గర ఆగి అందులో నుండి పక్కలకి వ్యాపిస్తున్న చెత్తని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ క్షణంలో ఆ జాగా అంతా శుభ్రమైంది. ప్రభాకర్ తను చూడాలని తెచ్చిన ఆ వార్త ఆ చుట్టుపక్కలెక్కడా లేనట్లుగా చెత్త కుప్పలో కలిసి వెళ్ళిపోయింది. మేధ మొక్కల్లో సంతృప్తి కనిపించింది. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం మేధ స్కూల్ నుంచి వచ్చేసరికి వాకిట్లో ఆడుకుంటున్నారమ్మా. ఆంటీ, నీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? మేధ చెప్పులు వదిలి లోపలికి వచ్చేసరికి హాల్లో పడకుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మేధ రాకని గమనించినట్టుగా లేచి నిలబడ్డాడు. ఎవరు అంది. మేధ. అతను చేతులు చేస్తూ దగ్గరకొచ్చాడు. అతను రజని. 1 నిమిషం తర్వాత కానీ మేధ గుర్తుపట్టలేకపోయింది. చెంపలు బాగా నెరిశాయి. జుట్టు పల్చపడింది. ముఖం చిక్కి దవడలు పీక్కిపోయి అసలే పొడుగాటి ముఖమేమో ఇంకా పొడుగ్గా అయినట్లుంది. మేధ 1 అడుగు వెనక్కి వేసింది. మౌనంగా ఉండిపోయింది. రాయిలా నిలబడింది. మేధ, డార్లింగ్, నేను వచ్చేశాను, తిరిగి వచ్చేశాను. మేధ అక్కడున్న కుర్చీలో కూలబడింది. రజనీ వచ్చి మోకాళ్ళ మీద కూలబడి మేధ వడిలో తలదాచుకుని ఏడ్చేశాడు. మేధ, నేను ఎండమావుల వెంట పరిగెత్తాను, నన్ను క్షమించు. ఆ మహర్షి, ఆ ప్రపంచం, అదంతా ఒక మాయ. నా కళ్ళు తెరిపిన పడ్డాయి. నా అన్వేషణ, నా గమ్యం నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే వచ్చేశాను. ఎప్పుడొచ్చావు అంది మేధ. ఇప్పుడే, ప్లేన్ దిగగానే సరాసరి నీ దగ్గరికే వచ్చేశాను. ఆ మాటలు మేధ మనసుని కదిలించలేదు. నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని తప్పిస్తున్నాను. అతని కంఠం ఆవేశంతో కంపిస్తోంది. కానీ చిత్రంగా మేధకి ఏమీ అనిపించటం లేదు. నీకిప్పుడు కావాల్సిందల్లా వేడినీళ్ళ స్నానం, కమ్మటి భోజనం. ప్రయాణంతో అలసిపోయున్నావు. సుఖమైన పక్క ఉంటే హాయిగా నిద్ర వస్తుంది అంది. అతను లేచి వెళ్ళాడు. గడ్డం చేసుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ, ఆ ఇల్లు అమ్మేశావని విన్నాను. దానికంటే చిన్నదైన ఆ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ పాదం పెడుతూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? నా అసలు ప్రశాంతత ఇక్కడే ఉందనిపించింది అంటూ అతను మంచం మీద కూర్చోబోయాడు. ఆ మంచం మీద కూర్చోకు, అలా కుర్చీలో కూర్చో అంది. ఇంతలో పిల్లలు 3 పరిగెత్తుకొచ్చారు. ఆంటీ, ఆంటీ, శాంతి చూడు నన్ను ఎలా గిల్లిందో అంది రమ్య మేధ నడుం చుట్టూ చేతులు వేసి. మేధ, ఈ అమ్మాయి? రజని ప్రశ్నార్థకంగా చూశాడు. సుమతి కూతురు అంది మేధ. పిల్లలు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రజనీకి భోజనం పెట్టింది. మేధకి అతనికి వడ్డిస్తూ ఉంటే ఏమీ అనిపించలేదు. తన మనసులో నిర్లిప్తతకి తనకే ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతన్ని చూస్తూ ఉంటే ఆగ్రహం కానీ, ఉద్వేగం కానీ, తొట్రుపాటు కానీ, భయం కానీ ఏమీ లేనే లేవు. ప్రభాకర్ ఊర్లో లేడు. పని మీద పక్కూరు వెళ్ళాడు. రేపు కానీ రాడు. భోజనం చేసిన తర్వాత రజని దగ్గరికి వస్తూ, నా వాళ్ళైన నిన్ను, పిల్లల్ని వదిలెళ్ళాను, మూర్ఖుణ్ణి అన్నాడు. అతను ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. మేధ అతన్ని కుర్చీలో కూర్చోమన్నట్లు చేత్తో చూపించింది. అతను మధ్యలోనే ఆగిపోయాడు. మేధ సుస్పష్టమైన స్వరంతో చెప్పింది, నేను ఎవ్వరికీ చెందను. నాకు నేనే చెందుతాను. నా జీవితం ఒక సామ్రాజ్యం. నా పరిధిలోకి వచ్చి నన్ను గౌరవించిన వాళ్ళని నేను గౌరవిస్తాను. అంతకంటే ఎవరితోనూ నాకు అనుబంధం ఉండదు. అతను తెల్లబోయాడు. కానీ మేధ, మనం కలిసి ఉన్న రోజులు కలిసి ఉండటం అదంతా ఒక పెద్ద భ్రమ.
ఎవరికి ఎవరూ చెందరు. మేధా, నేను చాలా బాధలో ఉన్నాను. దయుంచి నా మీద ప్రతీకారం తీర్చుకోకు. అంత టైం కానీ అంత ద్వేషం కానీ నాకు లేవు. నా జీవన సరళితో నేను చాలా బిజీ. అనవసర విషయాలు పట్టించుకునే తీరుబడి నాకు లేదు. మేధా, అతని పిలుపు ఆక్రోశంలా ఉంది. అదేమీ ఆమె మనసుని కరిగించలేదు. చూడు, నువ్వు రాగానే నేను తిట్టలేదు. ఇంటికి వచ్చిన వారిని అగౌరవపరచటం నాకు అలవాటు లేదు. నువ్వు ఈ ఇంటికి ఒక అపరిచితుడైన అతిథివి మాత్రమే. నువ్వు అలసటగా ఉన్నావు. మా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నావు. కమ్మటి భోజనం చేశావు. నా మర్యాద నేను పూర్తి చేశాను. ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నీ మర్యాద నువ్వు దక్కించుకో. రజని హఠాత్తుగా అక్కడ కూలబడి కుర్చీ చేయి మీదికి వరిగి హృదయ విదారకంగా ఏడవసాగాడు. మేధని ఆ ఏడుపు ఈషన్ మాత్రం కూడా కరిగించలేదు. అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి పిల్లల దగ్గర పడుకుంది. మేధకి తన మనసు తనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకరోజు అతని కంటికి కనిపిస్తే అతన్ని నిలువున చీరేయాలని అన్నంత ఆవేశం ఉండేది. చంపి పాతరేయాలి అన్నంత ద్వేషం ఉండేది. కానీ క్రమంగా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందువల్ల? అతను వెళ్ళిన తన జీవితం అనేది తాను నిర్మించుకోవటం వలన? అతను చేసి వెళ్ళిన అఘాతాన్ని కృషి చేసి అచంచల విశ్వాసంతో ధైర్యంగా తను పూర్తి చేసుకోవటం వలన? ఆ రోజున అతనికి అన్నీ ఉన్నాయి. తను ఏమీ లేని బికారిలా ఉంది. ఈనాడు తనకు అన్నీ ఉన్నాయి. అతనికి ఏముందో లేదో తనకు అనవసరం. 4 సంవత్సరాలు. ఎంత దూరం నడిచొచ్చింది, ఎంత ప్రయాసపడింది, ఎంత ఒంటరితనం అనుభవించింది. దుఃఖంతో మనసు ఎంత దహించుకుపోయింది. అఘాతాలన్నీ దాటి దిగ్విజయంగా శాంతి తీరం చేరుకుంది. ఒక్కొక్క ఇటుకే పోగు చేసుకుని మళ్ళా ఆనంద కుటీరం నిర్మించుకుంది. తనలో శక్తి, పిల్లల ఆలంబన, ప్రభాకర్ నీడ తన పడిన శ్రమని మరిపించాయి. తన స్వేద జలంతో కట్టిన ఈ శాంతి తీరం ఎవరో వచ్చి చిన్నాభిన్నం చేయనీయదు. ఈ జీవితం తనది. ఏం చేసినా మానినా పూర్తిగా తన ఇష్టం. ఏం చెయ్యాలో ఏది చేయకూడదో తనకి బాగా తెలుసు. ఎవరిని తిరస్కరించినా ఎవరిని అంగీకరించినా అది తన ఇష్టం. తను మనస వాచ సంపూర్ణ స్వతంత్రురాలు. తన బాధ్యతలేమిటో తనకి తెలుసు. వాటిని తోసేసే ధీరు కాదు. కష్టపడటము తెలుసు. అందులో సుఖాన్ని పూర్ణఫలంగా అనుభవించటము తెలుసు. రజని అనే వ్యక్తి 4 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి తను కాల్చి బూడిద చేసి పెద్ద గొయ్యి చేసి వెళ్ళిన చోటులో తను పారేసుకున్న సర్వనాశనం చేసుకున్న ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు. వెతుక్కొని ఒకనాటికి అతనే ఇక్కడ నాకు మిగిలిందేమీ లేదు అని తెలుసుకుంటాడు. అతనేం చేస్తాడో ఏం అనుభవిస్తాడో తనకి పూర్తిగా అనవసరం. పొద్దుటే ప్రభాకర్ వచ్చాడు. ఎవరు ఆ పడుకున్నది సోఫాలో అడిగాడు. రజని. రజని అన్నాడు. అవును, ఊరు నుంచి వచ్చాడు. అలసటగా ఉందని అన్నాడు. అలసటగా ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపకూడదని నువ్వేగా నేర్పావు అంది. ప్రభాకర్ మాటలు వినగానే రజని లేచాడు. హలో అన్నాడు రజని. హలో అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మేధ దిద్ది ఇచ్చిన పేపర్ల కట్ట తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత మేధ కూడా వెళ్ళిపోయింది. అతన్ని పలకరించలేదు. అతనితో మాట్లాడలేదు. అతని వైపు తల తిప్పి చూడలేదు. ఆమె నడక ఎలాంటి తొట్టిపాటు లేకుండా హుందాగా మహారాణిలా ఉంది. మధ్యాహ్నం అయింది. లంచ్లో ప్రభాకర్ మేధ ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. మేధ పిల్లలు రాసిన వ్యాసాలు చూస్తోంది. ఆమె ముఖం నిశ్చలంగా ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వుతో ఉంది. ఆ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రభాకర్. అక్కడ ఆవేదపడిన ఛాయలు నామమాత్రం కూడా లేవు. మేధా, ప్రభాకర్ పిలిచాడు. రజనీ వచ్చాడు కదా? వచ్చాడు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది. ఎంతైనా అతన్ని భర్త. ఆ అనుబంధం అతను నన్ను వదిలేసి వెళ్ళిన రోజే తెగిపోయింది. అతను నీ పిల్లలకి తండ్రి మీద. పిల్లలని నేను గత 4 సంవత్సరాలుగా ఒంటరిగానే పెంచుకుంటున్నాను ప్రభాకర్. ఈ 4 సంవత్సరాలు ఉండగా లేనిది మరో 10-12 సంవత్సరాలు ఉండలేరా? అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. కానీ మీద నువ్వు అతను అంగీకరించటం మంచిది. మొత్తానికి మగాడివి అనిపించుకున్నావు. అంగీకరించి స్త్రీత్వానికి సంఖ్యలు వేసుకోమంటావు అంతేగా? నువ్వు 4 సంవత్సరాలు వదిలి వెళితే వెళ్ళావు. నువ్వు తిరిగి రావటమే నా జన్మ తరించిందనుకుంటాను, నా పూజలు ఫలించాయనుకుంటాను అనటానికి నేను ఎదురు చూడలేదు, పూజలు చేయనూ లేదు. కానీ మేధా, ప్రభాకర్, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. గత 4 సంవత్సరాలుగా నేను ఎన్నో విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటున్నాను. నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే నా వెంట ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పిన ఆ తీరుకి ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు. గంట మోగటంతో ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం మొదటి పీరియడ్ జరుగుతూ ఉండగా ప్యూన్ ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకుని చూసింది. అది ప్రభాకర్ రాశాడు. మేధ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ స్వవిషయం. నువ్వు పూర్తి స్వతంత్రురాలివి అన్న సంగతి ఒక నిమిషం మర్చిపోయినందుకు క్షమించు. నువ్వు రజనీని స్వీకరించినా మానినా నాకు సంబంధం లేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా తోడు నీడగా ఉండే నీ స్నేహితుడినే, ప్రభాకర్. మేధకి ఆ కాగితం చూడగానే పెదవుల మీద ఆనంద దరహాసం వచ్చింది. ఇందాకటి నుంచి ప్రభాకర్ మనసు బాధ పెట్టానా అని మనసులో కాస్త వెరపుగా ఉంది. ప్రభాకర్ ప్రభాకరే అని ఈ ఉత్తరం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ 4 సంవత్సరాల్లో అతను తనకెన్ని క్లిష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే స్వభావం, కించిత్తు కూడా మార్పు లేదు. మీద మరోసారి ప్రసన్న ముఖంతో చదువుకుని దాన్ని అపురూపమైన నగలా బ్యాగ్లో భద్రపరుచుకుంది. సాయంత్రం అయింది. మేధ ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ ఉంటే ప్యూన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఎవరో ఒక ఆయన మీకిమ్మని ఇది ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారమ్మా అన్నాడు. మేధ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరం తీసి చదివింది. అది రజనీ రాశాడు. అందులో ఇలా ఉంది. మేధ, నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. నీ మాటలే నా మనసులో తిరుగుతున్నాయి. మొట్టమొదట నీ తీరు చాలా ఆశాభంగంగా అనిపించింది. ఆగ్రహావేశాలు వచ్చాయి. నువ్వు వెళ్ళిన తర్వాత రోషంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కానీ మేధ, ఉదయం నుంచి ఆలోచిస్తూ ఉంటే చిత్రంగా నా ఆవేశం ఆగ్రహం తగ్గిపోయాయి. నా మనసు వేలు పెట్టి నా వైపే నువ్వే దోషివి, ఈ రత్నాన్ని నువ్వే చేయిజాచుకున్నావు అని చూపిస్తోంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయం నీకెక్కడా కనిపించలేదు కదా. ఆమె దగ్గర నీకు దొరికిన శాంతి, ఆనందం ఇంకెక్కడా దొరకవని నీకు అనుభవం మీద తెలిసింది కదా. ఆమెను క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. ఆమె నిన్నెందుకు క్షమించాలి? భర్త అనే బాధ్యత వదిలేసి వెళ్ళిన వాడివి. భర్త అనే అధికారంతో ఎలా తిరిగొచ్చావు? ఒకసారి ఆలోచించుకో. నీకే నువ్వు చేసిన పని ఎంత సిగ్గుచేటో తెలుస్తుంది. నీకు మేధ కావాలి. ఆమె దగ్గరే నీకు సుఖశాంతులు అని నువ్వు నమ్మితే దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. పునర్జన్మగా భావించి ఆమె మనస్సును ఒక కొత్త వ్యక్తిలా ప్రసన్నం చేసుకో. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నీ ప్రయత్నంలో నువ్వు కృషి చేసే మేధ ఎప్పటికైనా నీ పట్ల ప్రసన్నురాలు కావచ్చు. అది సంవత్సరాలు పట్టని, యుగాలవని నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయాన్ని నువ్వు ప్రేమతో తప్ప అధికారంతో, అహంతో గెలుచుకోలేవు అంటూ పాఠం చెప్పింది. మేధ, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నిన్ను బాధలు అనే అగాధంలోకి తోశాను. అదే నా తప్పే. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నువ్వు నాకిచ్చిన విలువని, ప్రేమని అజ్ఞానంతో, అహంకారంతో నేనే పోగొట్టుకున్నాను. నేనే నష్టపోయాను. ఈ చీకట్లు, అశాంతి, ఒంటరితనం నిండిన నా జీవితంలో మళ్ళా ఆనంద కిరణాలు వెల్లివిరియాలంటే అది నీరాకతోనే సంభవం అవుతుంది. నేను నిన్ను గెలుచుకుంటాను మేధ. ఎంత కష్టమైనా సరే రెట్టింపు ప్రేమతో, ఓరిమితో నేను మళ్ళా గెలుచుకుంటాను. ఆ విశ్వాసం నాకుంది. అందుకే నేను ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మేధ, నీలో ప్రేమించే హృదయం ఉంది. అది నన్ను తప్పక క్షమిస్తుందని, మళ్ళా నన్ను దగ్గరికి తీసుకుంటుందని నాకు కొండంత విశ్వాసం. ఆ బలంతోనే నేను వెళ్తున్నాను మేధ. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. ఇట్లు నీ రజని. ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి మేధ పెదవి మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగొస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదా? తను క్షమించదు. అతను క్షమించేట్టు ప్రేమతో, ఓరిమితో చేసుకుంటాడట. భవిష్యత్ ఏమిటో కాలమే తీరుస్తుంది. బస్టాండ్ వైపు నడుస్తూ అనుకుంది మేధ. నవల సమాప్తం. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.